భారతీయ జనతా పార్టీ ఏర్పడి 46 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఇలియాస్ ఆధ్వర్యంలో 34వ డివిజన్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గ్రామాన వాడవాడల ఇంటింటికి చేరుకుంటుందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ఆదేశాలతో ఈ ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రజా సమస్యలను, రైతు సమస్యలను గుర్తించి వాటి యొక్క పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. భారతీయ జనతా పార్టీ ఏర్పడి ఇప్పటికి 46 సంవత్సరాలు దాటి 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు మరియు జాతీయ భావ నాయకులకు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రథసారథి పివిఎన్ మాధవ్ గారు అది బాధ్యత చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గ్రామాన వాడవాడల ఇంటింటికి చేరుకున్న నేటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఊరు మన జెండా కార్యక్రమంతో రాష్ట్రం మొత్తం జెండా ఆవిర్భావం చేయడం జరుగుతోంది. దీంట్లో ఒక విశిష్టత ఉంది. మా మాధవ్ గారు ఒకటే చెప్తున్నారు. మాధవ్ గారు కానీ, సత్యకుమార్ గారు కానీ, ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ చేపట్టే కార్యక్రమాలు ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామాన వాడవాడలా ప్రతి వ్యక్తి దగ్గరికి చేరాలి. జెండా ఎగరేయడం కాదు, అది ప్రజల మనసుల్లోకి చొచ్చుకొని పోవాలి అనేది. దీని మూలంగానే ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు కావచ్చు, వాళ్ళ సంక్షేమ పథకాలు, ఆ వీధులలోకి వస్తున్న నిధులు, ఏదైతే ఏ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి అనేది ప్రతి వ్యక్తికి తెలియాల్సిన అవసరం ఉంది. దీనికోసమే ఎక్కడైతే మేము జెండా ఎగరవేసి అక్కడ స్తూపం ఏర్పాటు చేస్తున్నామో అక్కడే ఒక స్కానర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వ్యక్తికి తెలియజేస్తున్నాం, మీరు ఆ స్కాన్ చేసిన వెడల ఆ గ్రామంలో కానీ, ఆ వీధిలో కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంత నిధులు వచ్చినాయి, ఏ వ్యక్తికి ఎక్కడ 5 కేజీల బియ్యం వస్తుంది, ఏ వ్యక్తికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వచ్చింది, ఏ వ్యక్తికి అంగన్వాడీ కేంద్రం ద్వారా ఏ మాతృమూర్తికి అక్కడ ఆహార ఫలాలు అందుతున్నాయి, గ్రామీణ సడక్ యోజన ద్వారా కానీ ఇక్కడ రోడ్ల ఏర్పాటు ఏ ప్రభుత్వం నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, అమృత్ పథకం ద్వారా నీటి సౌకర్యం ఏ ఇంటికి చేకూరుతోంది, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఏ వ్యక్తి వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి ఇక్కడ లబ్ధి పొంది ఉన్నారు, విద్యా పథకం ద్వారా ఎవరైతే ఇక్కడ లబ్ధి పొంది చదువుకుంటున్నారో ఇక్కడ కుల, మత, వర్గ తారతమ్యాలు లేవు. అందరినీ కలుపుకొని అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందాలి, భారతదేశం విశ్వగురువుగా ఎదగాలి. దీనికి ఉద్దేశంతో మాత్రమే ప్రతి గ్రామంలో వాడవాడలా మా పివిఎన్ మాధవ్ గారి, రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి చోట ఎగురవేయడం జరుగుతుంది. దీనిని నేడు దాదాపుగా నిన్నటి నుండి నేటి వరకు కడప జిల్లాలో దాదాపుగా 47 కేంద్రాలలో మేము జెండా ఎగురవేయడం జరిగింది. రాబో 6 నెలల కాలంలో దాదాపుగా 400 నుంచి 500 జెండాలు ఎగురవేసేసి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి మనసులోకి చొచ్చుకొని పోయే విధంగా మా భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, మా యొక్క సైద్ధాంతిక నినాదం, భారతదేశం కోసం మేము ఏం పోరాటం చేస్తున్నాము, భారతదేశ అభివృద్ధి కోసం మేము ఏం చేస్తున్నామో, భారతదేశం ఏ రంగాల్లో అభివృద్ధి చెందిననేది ప్రతి వ్యక్తికి చేరే విధంగా మేము తీసుకొని పోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి పెద్దలకందరికీ, ఈ జెండా వందన కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి చోట పోలీసు వారు కావచ్చు, అక్కడ మున్సిపాలిటీ కానీ, లేకుంటే ఇప్పుడు కార్పొరేషన్ కానీ, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 34వ డివిజన్లో మామూలుగా చాలామంది తప్పుడు అభిప్రాయంతో ఉంటారు. ముస్లిమ్స్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకము, వాళ్ళకు దూరంగా ఉంటారనేది అది తప్పు.
ప్రజల మనసుల్లో కొంతమంది మాత్రమే ఈ విధంగా దురుద్దేశాలు నిలుపుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భారతీయుడు, దీనికి ఎటువంటి తేడా లేదు అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మా ఇలియాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.